పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ బాడీ మైండ్ సోల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. ఆయన ప్రస్తుతానికి పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా ఆయన ఒక విశిష్ట విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ విషయం పట్ల ఆయన అడిగి ఈ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. పత్రిజీది చాలా ఫేమస్ స్టేట్మెంట్, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. అంటే ఈ స్టేట్మెంట్ ఒక వెనకాల ఉన్న ఆ భావార్థం ఏంటంటే సార్? ఇప్పుడు నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. ఎస్. ఓకే, ఇది ఎక్కడుంటుందంటే మనం పుట్టక మునుపు హయ్యర్ వరల్డ్స్లో ఉంటాం కదా, మనం ఆ స్థితిలో అక్కడ జీవిస్తాం. ఓకే, ఈ నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్ స్టేట్లో అక్కడ జీవిస్తాం. పత్రి సార్ ఈ భూమి మీద కూడా అలా జీవించేలా చేశారు ఆయన. ఎస్. ఆ జీవించేలా జ్ఞానాన్ని మనకు అందించారు. ఎంతో విజ్డమ్ ఉంటే తప్ప ఈ విధంగా ఒక వ్యక్తి జీవించలేడు. ఎస్. నో కంప్లైంట్స్. కంప్లైంట్ అంటే అర్థం ఏంటి? నిందారోపణ, ఆరోపణలు చేయడం. ఆరోపణ. ఎస్. ఓకే, అంటే ఒక వ్యక్తి గురించి మనం నెగటివ్గా నకారాత్మకమైనటువంటి భావనలను మనం మాట్లాడడం. ఎస్. ఒక వ్యక్తి గురించి మనము నెగటివ్గా మనం తెలియజేయడం. ఎస్. తను ఇది, తను అది, మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద నింద మోపడం అని చెప్పచ్చా? జడ్జిమెంట్స్ అవి. ఎస్. నింద మోపడం అన్నది జడ్జిమెంట్స్. ఓకే, ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఈ కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ ఒక లోయర్ స్టేట్లో ఉండేటువంటి, లోయర్ స్టేట్లో జ్ఞాన స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు చేసే పనులు ఇవి. ఎస్. ఒక హయ్యర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా ఏ కంప్లైంట్ చేయదు. ఇప్పుడు రాముడిని తన తండ్రి 14 సంవత్సరాలు నువ్వు అడవులకు వెళ్ళిపో అన్నాడు. ఆయన ఏం కంప్లైంట్ చేయలేదు, జడ్జిమెంట్ చేయలేనా. ఎస్. వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. నిన్ను వెళ్ళిపో అంటే వెళ్తావా? నేను కూడా అదే పాటిస్తాను. మీరు పాటిస్తారా? నేనైతే పాటించాను. ఓకే, మీరు పాటిస్తా అని చెప్తున్నారు, పాటించినప్పుడు చూద్దాం. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్ స్టేట్లో ఒక మనిషి జీవించాలి అంటే వాళ్ళ బిగ్ పిక్చర్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎస్. వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి తెలిసి ఉండాలి. రాముడికి తెలుసు, ఎస్. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఈ జన్మలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఎస్. దానికి అనుగుణంగా అంతా జరుగుతుందని ఆయనకు తెలుసు. అందుకే తన తండ్రి మీద, మామూలుగా అయితే కనుక ఈ భూమి మీద ఏ తండ్రి చేయని ద్రోహం అంటారు దాన్ని. అంతే కదా. అంతే. తెల్లవారితే పట్టాభిషేకం చేయాలా, ఓకే, కరెక్ట్, రాజుగా ప్రకటించాలా తెల్లవారితే. ఎస్. అలాంటి వ్యక్తిని నువ్వు అడవులకు పంపిస్తే రాముడు సింగిల్ కంప్లైంట్ చేయాల. ఎస్. ఆయన ఒక జడ్జిమెంట్ కూడా తన తండ్రి గురించి మాట్లాడాల. వెళ్ళిపోయాడు. తన భార్యని, తన తమ్ముడు లక్ష్మణుడు వస్తానంటే ఆయనని తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ తన తండ్రి పట్ల ఒక కామెంట్ కానీ నెగిటివ్గా, ఒక కంప్లైంట్ కానీ నెగిటివ్గా చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆయనకి ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసు. ఈ జన్మ ఎందుకు తీసుకున్నానో తెలుసు ఆయనకి, ఏం చెయ్యాలో తెలుసు. తర్వాత పూర్తి బిగ్ పిక్చర్ ఉంది ఆయనకు. అంటే ఆ జన్మ ఒకటే కాదు, గతంలో ఆయన ఎవరో తెలుసు ఆయనకు. ఓకే, అంతకుముందు జన్మలో ఆయన ఏంటో తెలుసు, అంతకుముందు జన్మలో ఆయన ఏంటో తెలుసు, నెక్స్ట్ ఏంటో కూడా తెలుసు ఆయనకు. ఇంత బ్రాడ్ పిక్చర్ ఉంది ఆయనకి. ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటుంది ఆ మాస్టరీ? దేనికైనా ఆ నోరు సరికాని పదాలను ఉపయోగించదు. ఎందుకంటే ఇంత పిక్చర్ తెలుసు కాబట్టి. ఎవరు నెగిటివ్ కామెంట్ చేస్తారు, నెగిటివ్ జడ్జిమెంట్ చేస్తారు, నెగిటివ్ ఈ కంప్లైంట్ ఎవరు చేస్తారంటే తెలిసి తెలియని వాళ్ళు. ఇప్పుడు నేను అనుకునేవాడిని ఒకసారి పత్రి సార్తో ట్రావెల్ చేశాను 6 months. ఓకే, నా కళ్ళకి చాలా కంప్లైంట్స్ కనిపించేవి. కొంతమంది మనుషులు చూసేవాడిని, వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు. పత్రి సార్ దగ్గర ఉండి ఈ మనుషులు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు. సార్ దగ్గర ఒకటి మాట్లాడతారు, సారు వెళ్ళగానే ఇంకోటి మాట్లాడతారు, సార్ ముందు ఒకలా మాట్లాడతారు, సార్ తర్వాత ఒకలా మాట్లాడతారు, సార్ ప్రజెన్స్లో ఒకటి మాట్లాడతారు, ఆబ్సెన్స్లో ఇంకోటి మాట్లాడతారు. అండ్
సార్ గురించే చాలా విషయాలు మాట్లాడతారు. ఉమ్, ఒక గురువుతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియట్లేదు. ఉమ్, అసలు పిఎస్ఎస్ఎం పట్ల వీళ్ళకు సరైన భావనే లేనప్పుడు వీళ్ళు పిఎస్ఎస్ఎంలో ఎందుకు ఉండాలి? ఉమ్, నేను అప్పుడు చూసిన మనుషుల గురించి ఎన్నో రకాల కంప్లైంట్స్ నా లోపల. ఉమ్, వాళ్ళ గురించి ఎన్నో జడ్జ్ చేసేవాడిని. వాళ్ళ గురించి ఎస్, నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడిని. ఉమ్, వీళ్ళు ఇలాంటి వారు, వాళ్ళు అలాంటి వారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు. ఉమ్, సో నా లోపల ఒకానొక టైం వచ్చేసరికి మనుషుల పట్ల ఏహే భావన వచ్చేసింది. కరెక్ట్, అరే వీళ్ళేంటి మనుషులు ఇలా ఉన్నారు, ఉమ్, ఇలాంటి మనుషుల మధ్య మనం ఎందుకు ఉండాలి అసలు? ఉమ్, మనం దేనికి వచ్చాం? ట్రూత్ని తెలుసుకోవడానికి వచ్చాం. ఉమ్, ఏం చేయడానికి వచ్చాం? మ్యాక్స్ ఎంత ఎంత మ్యాక్సిమం మనం మన బెస్ట్ వర్క్ చేయగలమో అంత బెస్ట్ సర్వీస్ మనం చేయాలి ఎస్, అన్న ఉద్దేశంతోనే ఈ సొసైటీలోకి వచ్చాం. ఎస్, ఈ ట్రూత్ని చాలా అంటే ఇంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్స్ స్ప్రెడ్ చేయాలన్నదే మన ఇంటెన్షన్. ఉమ్, వచ్చి ఇలాంటి మనుషుల మధ్యన మనం ఉన్నాం ఏంటి, ఉమ్, వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటి, ఎస్, ఇలాంటి దరిద్రపు మనుషుల మధ్యన మనం ఎందుకు ఉండాలి, ఉమ్, ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో ఉండేటువంటి మనుషుల మధ్య మనం ఎందుకు ఉండాలి, ఇలాంటి చీప్ వెరీ 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 అంటే ఎంత అసహ్యమైనటువంటి ఆలోచనలు ఉంటాయో చెప్పనలవి కాదు. ఎస్, ఇలాంటి మనుషుల మధ్య మనం ఎందుకు జీవించాలి అసలు? ఉమ్, ఇలాంటి వ్యక్తులతో కలిసి మనం ఎందుకు పనిచేయాలా? ఉమ్, ఒక్కొక్కలకు ఈ నేను అనేది పోగొట్టుకోవడానికి వస్తాం. ఉమ్, ఈ నేనును బాదం పప్పు పిస్తా పెట్టి మేపినట్టు మేపుతూ ఉంటారు. ఉమ్, ఓకే, ఇలాంటి మనుషుల మధ్యన మనం ఎందుకబ్బా ఉండాలా? నేను అన్నది తీసేసుకోవడానికి వచ్చి ఈ నేను అన్నదాన్ని పరాకాష్ఠలోకి తెచ్చుకుంటుంటారు, దాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటారు, మీ అన్నట్టుగా. పెంచుకుంటుంటారు. ఉమ్, ఏకంగా సార్ దగ్గరికే వచ్చి చాలామంది కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు. ఉమ్, సార్ దగ్గరికే వచ్చి ఎదుటి వ్యక్తి గురించి జడ్జిమెంట్ చేసేవాళ్ళు. ఎస్, సారు తలబట్టుకునేవాడు ఒక్కొక్కసారి. ఉమ్, అంటే మనం దేనికోసం వచ్చాము, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఉమ్, నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఉమ్, అంటే ఇక్కడ ఏం కన్వే చేస్తానంటే, ఇంత ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎస్, ఇది పూర్తిగా అర్థం కావాలా. ఉమ్, అంటే ఆ పరిమితమైనటువంటి జ్ఞానంతో నేను ఆ ఆలోచనలన్నీ చేశాను. ఎస్, రాను 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 నాకేమర్థమైందంటే, ఉమ్, ఇప్పుడు ఈ భూమి మీద శైశవ ఆత్మ ఉంటుంది, ఉమ్, బాల్య దశలో ఉండేటువంటి ఆత్మ ఉంటుంది, ఎస్, యవ్వన ఆత్మ ఉంటుంది, ఉమ్, ప్రౌఢ ఆత్మ ఉంటుంది, ఉమ్, వృద్ధ ఆత్మ ఉంటుంది. ఎస్, ఈ శైశవ ఆత్మ దాని యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది, ఉమ్, బాల్యంలో ఉండేటువంటి ఆత్మ యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది, ఉమ్, యవ్వన దశలో ఉండేటువంటి ఆత్మ యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది, ఉమ్, ప్రౌఢ దశలో ఉండేటువంటి ఆత్మ యొక్క పనులు ఒకలా ఉంటాయి. ఎస్, వృద్ధాత్మ ఉమ్, ఇది అల్టిమేట్. ఎస్, వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ వీళ్ళ యొక్క మాటలు కానీ వీళ్ళ చేష్టలు కానీ ఒకలా ఉంటాయి, కరెక్ట్, ఎంటైర్లీ డిఫరెంట్. ఉమ్, ఈ వృద్ధ ఆత్మకి పరాకాష్ట పత్రిసారిని తీసుకోవచ్చు మనం. ఎస్, నాకు ఒకరోజు ఈ అన్ని ఆలోచనలతో నేను లోపల అంతర్మదనం అవుతున్నా, అంటే లోపల చాలా సఫర్ అవుతున్నా. ఉమ్, అంటే ఒకానొక స్టేట్ ఏంటంటే అసలు ఉండాలా పోవాలా, ఉమ్, మనకేం పని ఇలాంటి ప్లేస్లలో. ఏదో హాయిగా హిమాలయాలో పోయి ధ్యానం చేసుకోకుండా మనం దేనికోసం వచ్చాం? ఉమ్, ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం. ఎస్, కానీ ఇక్కడేం జరుగుతోంది? ఉమ్, ఓకే, ఒకరినొకడు కొట్టుకొని చచ్చిపోతుంటాడు. ఉమ్, ఏ ఊరు లేకపోయినా 3-4 పార్టీలు ఉంటాయి. ఎస్, ఓకే, అదేదో తెలుగుదేశము, కాంగ్రెసు, వైఎస్ఆర్సీపీ, బీజేపీ ఇట్లా పార్టీలు ఉంటాయి కదా, ఉమ్, మన దాంట్లో అంతకన్నా దారుణంగా ఉంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్. అంటే ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత కూడా మరి చాలామందికి ఆ అహంకారం అన్నది తగ్గదు. మీరు అన్నట్టుగా ఈ కంప్లైంట్ జడ్జిమెంట్ అన్న స్వభావం కూడా ఇంకా ఉంటుంది. మరి దీని కారణాలు ఏంటంటారు? అదే చెప్తున్నా. ఉమ్, దానికి నేనే కదా ప్రత్యక్ష ఉదాహరణ. ఎస్, ఇప్పుడు ఉమ్, ఆ పరిమితమైనటువంటి జ్ఞానంతో ఇవన్నీ నేను చూస్తున్నా. ఓకే, నేనేమనుకుంటున్నా, ధ్యానం లేకొస్తే ఇవన్నీ ఉండకూడదు కదా అనుకుంటున్నా. ఉమ్, ధ్యానం లేకొస్తే బయటకంటే ఇంకా దారుణంగా ఉన్నాయి ఇక్కడ. అబ్బో, ఉమ్, బయట పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు మనకంటే చాలా మేలు వాళ్ళు. ఓకే, వాళ్ళకు ఒక 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటాం మనం. ఉమ్, ఇవన్నీ చూసి పిచ్చి ఫిక్స్కి వెళ్ళిపోయింది నాకు. ఉమ్,
ఇది మనం ఉండాల్సినటువంటి ప్లేస్ ఏం కాదు, ఇది మన వల్ల కాదు కూడా ఇదంతా ఓకే. అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసాను నేను. బట్ సార్తో జర్నీ చేస్తున్నా. సరే ఈ జర్నీ సార్తో రేర్ ఆపర్చునిటీ, సార్తో ఇప్పుడు హ్యాపీగా ఉండేవాడిని. ఓకే. సార్తో ఉండడం అంటే ఎప్పుడు ఆనందమే. కాబట్టి సార్తో ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఒకరోజు సార్ ఏం చేశారు, ఈ నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్ మీద సార్ మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు నా లోపల ఉన్నవన్నీ కంప్లైంట్సే, నా లోపల ఉన్నవన్నీ జడ్జిమెంట్సే. ఆ క్లాసు నా లోపల ఉన్న తుప్పంతా వదిలింది అట్లే. ఆ క్షణమే నా లోపల ఉన్న సాఫ్ట్వేర్ అంతా మారిపోయింది. ఎవరు ఏ స్థాయిలో ఉంటే వాళ్ళు ఆ స్థాయికి తగిన పనులు మాత్రమే చేస్తారు. ఓకే. దానికి మించి చేయలేరు, దానికి తక్కువ కూడా చేయలేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు ఈ భూమి మీద. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో నీకేం పని? సార్ ఎంత బ్యూటిఫుల్గా ఒక వర్డ్ చెప్పాడంటే, ఒక సాధకుడు సాధన కోసం అని వచ్చి తర్వాత ఏమవుతుందంటే వీడెట్ట, వాడెట్ట, పొరిగింటోడెట్ట, పక్కింటోడెట్ట, నేనెట్టా అనేటువంటిది మర్చిపోతాడు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లోపల నేను ఎంత జర్నీ చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, అసలు నా క్వాలిటీస్ ఏంటి, నా లోపల ఎంత ప్యూరిటీ ఉంది, నా ప్రయాణం ఎలా చేస్తున్నాను, నేను నా జర్నీ ఎంత వాల్యూస్తో ఉంది, ఎటువంటి జర్నీ నేను చేస్తున్నాను, ఎంత కమిట్మెంట్తో నేనున్నాను, ఎంత డెడికేషన్తో నేనున్నాను, ఓకే, నా సాధన ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ పోతాయి ఒకానొక దశలో. అంతా ఎక్స్టర్నల్గా చూస్తుంటారు. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా చూడడం మొదలు పెడతామో మన పతనం ఆ క్షణమే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎక్స్టర్నల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏదో మీరు పొందుతూ ఉంటారు. నీ ఎక్స్పీరియన్సెస్తో నాకేం పని? నా ఎక్స్పీరియన్సెస్తో నాకు పని. మీరు ఏం గోత్రు అవ్వాలని వచ్చారో అది మీరు గోత్రు అవుతారు, అవునన్నా కాదన్నా. కరెక్ట్. మీరు గోత్రు అయ్యే ఎక్స్పీరియన్సెస్తో నాకేం పని? నేను ఏ గోత్రు అవుతున్నాను అన్నది ఇంపార్టెంట్, నేను ఎక్కడున్నాను అన్నది ఇంపార్టెంట్, నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా అంటే మనము ఒకానొక టైంలో ఏం చేస్తామంటే మన యొక్క జ్ఞాన స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలోనే కదా మనం కూడా బిహేవ్ చేస్తాం. కరెక్ట్. ఒక పరిమితమైనటువంటి జ్ఞానంతో అందరినీ కంప్లైంట్స్ జడ్జిమెంట్స్ నేను చేసేవాడిని. సార్ యొక్క విజము ఒక్కసారిగా నా వైపు నుంచి బయటకు తీసుకొచ్చేసింది. ఆ క్షణం నుంచి నేను పక్క వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి మాట్లాడడం మానేశాను, జడ్జ్ చేయడం మానేశాను. ఆ కామెంట్స్, ఆ జడ్జిమెంట్స్ అన్నీ కూడా నన్ను నేను చేసుకునేవాడిని, సెల్ఫ్ చెక్ చేసుకునేవాడిని. నా లోపల ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ ఉంది, నేను ఎంత పర్సంటేజ్ ట్రూత్తో ఉన్నాను, ఎంత పర్సంటేజ్ కమిట్మెంట్తో ఉన్నాను, ఎంత పర్సంటేజ్ నా డెడికేషన్ ఉంది, నా సాధన ఎంత పర్సంటేజ్ నేను దానికి వాల్యూ ఇస్తున్నాను. సో ఇవన్నీ నేను ఇంటర్నల్గా నేను జర్నీ చేయడం మొదలుపెట్టాను. సార్, ఇంత అంటే మీరు ఎక్స్పీరియన్స్ పొందారు. అంటే చాలామంది ధ్యానం చేయడానికి వస్తూ ఉంటారు, ఒక లక్ష్యం పెట్టుకు వస్తారు ధ్యానం చేసుకుందామని. కానీ ఈ దారిలో వెళ్ళినప్పుడు ఈ కంప్లైంట్స్, జడ్జిమెంట్స్, అహంకారాలు ఇవన్నీ వచ్చేస్తాయి. అవును. ఇలాంటి స్టేట్లో ఉన్న వాళ్ళ కోసం మీరైనా టిప్స్ చెప్తారా? అంటే ఈ స్టేట్లోంచి ఇవన్నీ లోవర్ ఇమోషన్స్, ఈ ఇమోషన్స్ నుంచి బయటకు రావడానికి మన ప్రేక్షకులందరికీ మీరైనా టిప్స్ చెప్తారా? దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్. సి ఎక్స్టర్నల్గా చేసే జర్నీని అంతా అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే మాటలన్నీ ఫస్ట్ నీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి. ఓకే. బయట సంగతి వదిలేయాలి. మనకు సంబంధించింది మన గురించి మనం క్వశ్చన్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, ఎక్కడున్నామో తెలుసుకోవాలి. అది తెలుసుకొని మనం జర్నీ చేయాలి. అప్పుడు బయట ఏ కామెంట్స్ అయితే మనం చేస్తున్నామో, ఏ కంప్లైంట్స్ అయితే మనం ఇతరులను చేస్తున్నామో అవి మన వైపు వచ్చినప్పుడు, ఆ బాణాలన్నీ మన వైపు వచ్చినప్పుడు మనం ఇంకా చక్కగా షైన్ అవుతాం. మనల్ని నీ లోపల ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది బయట వాళ్ళు ఎవరు చెప్పలేరు. అది మీకు మీరు మాత్రమే చెప్పుకోగలరు. అలాగే నాకు నేను మాత్రమే చెప్పుకోగలను. ఒక పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి గురించి కంప్లైంట్స్ చేయగలరు. అదొక లోయర్ ఎనర్జీ స్టేట్. అది పత్రి సార్కి ఇప్పుడు నా స్థాయికి నాకు ఇన్ని కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ నేను చేస్తుంటే పత్రి సార్ స్థాయికి ఎన్ని చేయొచ్చు? అన్ని కంప్లైంట్స్, అన్ని జడ్జిమెంట్సే ఉంటాయి ఇంకా. కానీ పత్రి సార్ నోట్లోంచి ఎప్పుడు ఒక కంప్లైంట్ రాదు, ఒక జడ్జిమెంట్ రాదు. ఎందుకని? ఆయన ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా ఆ మనిషిని యాక్సెప్ట్ చేస్తారు ఆయన. అంటే యాజ్ ఇట్ ఈస్గా మనిషిని యాక్సెప్ట్ చేయడం అంటే దాంట్లో ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు, అలాగే ఆ వ్యక్తిలో ఉన్న చెడు గుణాలను కూడా యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేస్తారు. ఆ మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. వెరీ గుడ్. సో కాబట్టి
ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఎప్పుడు జడ్జిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఆయన స్థాయికి నా దగ్గర కూడా ఏవో కంప్లైంట్స్ ఉంటాయి కదా, నా మీద కూడా ఏవో జడ్జిమెంట్స్ చేయొచ్చు కదా నన్ను కూడా ఆయన స్థాయితో. అవును. ఆయన ఎప్పుడు చేయలేదు. ఇవారే మాస్టర్ అని చెప్పారు. సో ఇక్కడ ఏం కన్వే చేస్తున్నానంటే, మనము ఒక ట్రూత్ కోసమని ఇక్కడికి వస్తాం, కొంత జర్నీ చేస్తాం. ఆ జర్నీలో నీ పట్ల నీ యొక్క ఫోకస్ అంతా నీ పట్ల ఉండాలి తప్ప ఎక్స్టర్నల్గా పోకూడదు. ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా పోతుందో ఆ జర్నీలో, మరుక్షణం ఏమైపోతుందంటే నీ లాజిక్ బ్రెయిన్కి అన్ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వస్తుంటాయి. అరే బయట కంటే ఇక్కడే ఎక్కువ పాలిటిక్స్ ఉన్నాయి, బయట కంటే ఇక్కడే ఇంకా వరస్ట్గా ఉంది, బయట కంటే ఇంకా ఇక్కడే చాలా ఇదిగా ఉంది. ఏ సొసైటీలో అయినా ఇట్లే ఉంటుంది, మన సొసైటీలోనే కాదు. ఎందుకంటే ఇదే మనుషులే కదా అక్కడ కూడా ఉంటారు. మనుషుల ఆత్మ స్థాయిలను బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఈ మనుషులే కదా ఆ సొసైటీలో కూడా ఉండేది. అంటే ఈ ఒక్క పరిజ్ఞానం ఉన్న వాళ్ళే, అంటే ఈ రకమైన స్టేట్, ఈ రకమైన ఇమోషన్స్, ఈ రకమైన ఆ సోల్ స్టేట్ ఉన్న వాళ్ళు అన్ని సొసైటీలోనే ఉంటారు. ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఆత్మస్థాయిలు ఉన్నాయండి. ఎస్. ఈ ఏ నుంచి జెడ్ వరకు ఆత్మస్థాయిలు ఉన్నటువంటి మనుషులందరూ అన్ని సొసైటీల్లో ఉన్నారు. ఎస్. అన్ని చోట్ల ఇదే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే అది బాగుంది ఇది బాగుంది అనుకుంటాం. ఇప్పుడు లోపలికి వెళ్తే కానీ తెలియదు. కరెక్ట్. ఎప్పుడైనా డీప్ జర్నీ చేస్తే అంతా తెలుస్తుంది. ఇప్పుడు బయటికి మిమ్మల్ని చూస్తున్నాను, లేదా మీరు నన్ను చూస్తున్నారు, నేనేముంది బయటికి బాగానే కనబడుతున్నా. నాతో ఒక 1 year ఉన్నారనుకోండి మీరు, లేదా అట్లీస్ట్ ఒక 1 month ఉన్నారనుకోండి, నా లోపల ఉన్న మైనస్లన్నీ మీకు కనబడతాయి. నేను ఈ టీవీలో అందంగా కనపడినంత మాత్రాన, లేకపోతే బాగా సూటు బూట్ వేసుకొని కనపడినంత మాత్రాన నేనేం బాగున్నట్లు కాదు కదా. నా లోపల ఏమేమి నెగటివ్స్ ఉన్నాయో నాతో కలిసి జర్నీ చేస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్. ఓకే. కానీ ఈ జర్నీ నా పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఇది కరెక్ట్. నా లోపల ఉన్న ప్లస్లు కానీ, నా లోపల ఉన్న మైనస్లు కానీ, ఇది నా పార్ట్ ఆఫ్ లెర్నింగ్. నా లెర్నింగ్లో నేను పోతుంటాను. మీరు నన్ను పట్టించుకుంటే మీ ప్రగతి అధ్వానం అయిపోతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా మంది వేరే వ్యక్తి ఎదుగుదల చూసి, అరే అతను అంత ఎదిగాడు కదా, నేను ఇంత ఎదగలేకపోయాను కదా, లేకపోతే అతను అంత అభివృద్ధి చెందలేదు కదా అంటే, అతని జర్నీ వేరు ఇతని జర్నీ వేరు అనేది ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటారా? అంతే కదా. ఎస్. ఇప్పుడు ఎవరి జర్నీ వాళ్ళది ఇండివిజువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసీలో నేను కంపెనీ డైరెక్టర్ని. నా జర్నీ మీ జర్నీ ఒకటేనా? కాదు. మీరు ఏంటి మేనేజర్. ఎస్. మీ జర్నీ మీది. ఓకే. నా జర్నీ నాది. ఎస్. నేను నీ జర్నీలోకి వస్తే ఏమవుతుంది? అది లోవర్ లెవెల్లోకి వచ్చేసినట్టు అయిపోతుంది. లోయరు హయ్యరు ఏం లేదు, అంతా ఒకటే ఇక్కడ. అంటే మీ లక్ష్యానికి నేను చేయాల్సిన పని వెళ్ళిపోతుంది. కరెక్ట్. నేను చేయాల్సిన పని నేను చేయలేనప్పుడు కరెక్ట్. మీరు నా పని చేస్తే ఏమవుతుంది? మీరు చేయాల్సిన పని ఎవరు చేస్తారు? కరెక్ట్. అవునా కదా. కరెక్ట్. ఎవరి పని వాళ్ళది. ఇక్కడ ఒకటేంటంటే అహంకారానికి మాత్రమే ఎక్కువ తక్కువ అని ఉంటుంది. ఓకే. ఓకే. అహంకారంతో ఉన్న మనుషులకు అది. ఇక్కడ ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. రోడ్ల మీద చీపురు ఊడ్చడం ఒకటే నా దృష్టిలో. నేను మా ఇంట్లో నేను చీపురు ఊడుస్తాను, తడిబట్ట పెడతాను, ఇల్లంతా శుభ్రం చేస్తాను. ఓకే. అన్ని పనులు చేస్తాను. బట్టలు ఉతకడం కావచ్చు, కూరలు వండడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, ఓకే, డ్రైవింగ్ చేయడం కావచ్చు, ఓకే, వచ్చి డైరెక్టర్ పోస్ట్లో కూర్చోవడం కావచ్చు, ఓకే, వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం కావచ్చు, ఓకే, ఇంటికి పోయి ఆ లెట్రిన్ కమోడ్ని క్లీన్ చేయడం కూడా కావచ్చు. నా దృష్టిలో అన్ని సమానమే. ఓకే. ఇక్కడ ఏది తక్కువ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. కానీ ఒక అహంకారుడికి మాత్రం ఏయ్ డైరెక్టర్ నేను, ఏయ్ క్లాసులు చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ చెప్పేవాడే నేర్చుకునేవాడు. యాక్చువల్గా ఎవరైతే ఇక్కడ కూర్చొని చెప్తుంటారో, ఈ చెప్పేవాడు నేర్చుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఓకే. ఇప్పుడు నేను ఉన్నాను, నేనేమో 100% అన్నీ నాలో లేవు. ఈ చెప్పడం అనేటువంటి దాని ద్వారా నా లోపల నేను ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాను. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక అహంకారంతో ఉన్నటువంటి మనిషికి మాత్రమే ఈ పదవి ఆ పదవి ఇది అది అని తేడా. ఒక మాస్టర్కి అవన్నీ ఉండవట్ల. ఇప్పుడు గాంధీజీ ఉండేవాడు, ఆయన లెట్రిన్స్ అన్ని క్లీన్ చేసేవాడు ఎప్పుడు. ఎందుకు? గాంధీజీని మనం వాడే ప్రతి కరెన్సీలో ఆయనే ఉంటారు. మరి ఆయన ఏం చేశాడు? ఆయనకి ఏమన్నా అది ఎక్కువ అయిపోయిందా? ఎక్కువ పనే తక్కువ పని అది ఆయనకు అన్ని సమానం. పత్రి సారు స్వచ్ఛ భారత్ ఇట్లాంటి అన్ని పెట్టేసి చెత్త కూడా ఆయన ఏరేవాడు. ఆయన ఇప్పుడు పత్రి సార్ ఆ చెత్త ఏరినంత మాత్రం తక్కువ అయిపోతాడా?
ప్రతిదీ ఆయనకి ఈక్వలే. ఎస్. పత్రి సార్కి ఆయనకి ఫ్లూట్ ఊదడం ఎంత ప్రయారిటీనో, ఎంత ఎక్కువగా ఫీల్ అవుతారు, ధ్యానం చేపించడం ఎంత ఎక్కువగా ఫీల్ అవుతారు, టీచ్ చేయడం ఎంత ఎక్కువగా ఫీల్ అవుతారు, వంట చేయడానికి కూడా అంత ఎక్కువ ఫీల్ అవుతారు. ఎస్. ఓకే, చాలామంది ఏంటి నువ్వు వంట చేస్తావా చాలా చీప్గా చూస్తారు. ఎస్. అన్నీ సమానమే. ఒక అహంకారుడికి మాత్రం చాలా తేడా ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం. Yes. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే, ప్రాణం పోయినా ఈ గొంతులో నుంచి, ఈ నోట్లో నుంచి మాట మాత్రం కంప్లైంట్ అనేది రాకూడదు, ఎస్. జడ్జ్మెంట్ రాకూడదు నెగిటివ్గా. ఎందుకంటే ఎదుటి వాళ్ళ జర్నీ ఎదుటి వాళ్ళది, మన జర్నీ మనది. ఎస్. ఫోకస్ అంతా మన మీద ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద పోకూడదు. ఎస్. తెలుసో తెలియకో ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్స్ చేసినా, నెగిటివ్గా జడ్జ్ చేసినా దాని కర్మ అనుభవించాల్సి వస్తుంది మనకు. ఎస్. మీరే ఉన్నారు, మీరు కొన్ని పనుల్లో బాగా చేస్తారు, కొన్ని పనులు బాగా చేయలేరు అనుకుందాం. కరెక్ట్. చేయలేని పనులను నేను కనుక కంప్లైంట్స్ చేశాను అనుకో, జడ్జ్ చేశాను అనుకో, నా అంత పరమ మూర్ఖుడు ఈ భూమి మీద ఉండడు, నా అంత అజ్ఞానంతో కూడుకున్నవాడు ఈ భూమి మీద ఉండడు. ఓకే, ఒక మూర్ఖుడే అలాంటి పనులు చేయగలడు. మీ లెర్నింగ్ అది, మీ లెర్నింగ్తో నాకేం సంబంధం అండి? ఎస్. అవునా కదా? మీరు ఎలా ఉంటే నాకేమి? కరెక్ట్. అవునా కదా? మీరు అది గోత్ర అవుతున్నారు, ఇష్టమైతే మీతో కలవచ్చు, లేకపోతే లేదు. మీ లెర్నింగ్తో నాకేం సంబంధం? ఎస్ సార్. మీరు ఎలా ఉంటే నాకేం సంబంధం? మీరు ఎలాగైనా ఉండొచ్చు, ఎస్. పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అది. ఎస్. ఓకే, కాబట్టి నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. ఎప్పుడైతే కంప్లైంట్స్ చేస్తావో మన ఎనర్జీ లెవెల్ పడిపోతుంది తెలుసా. ఒక 100లో ఉన్నాం అనుకో, మనం 100 హైయెస్ట్ అనుకో, ఇంకా ఎస్. ఒక్కసారి కనుక మనం ఎదుటి వాళ్ళని కంప్లైంట్ చేసామనుకో, జీరోకి వచ్చేస్తాం మనం. మన ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది, డ్రైన్ అయిపోతుంది పూర్తిగా. ఎస్. మన ఆత్మ యొక్క స్థితి చాలా దారుణంగా పడిపోతుంది. దాని యొక్క శక్తి అంతా కూడా నీరు గారిపోతుంది. ఎస్. ఎదుటి వాళ్ళని నెగిటివ్గా జడ్జి చేసినా సరే మన మొత్తం ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోతుంది కంప్లీట్గా. చూడు, ఎదుటి వాళ్ళ యొక్క మంచి విషయాలు మనం చెప్తున్నప్పుడు మన ఎనర్జీ రెట్టింపు అవుతూ ఉంటుంది. కరెక్ట్. అవునా కదా? ఒక వ్యక్తి చేసిన మంచి పనులను మనం మాట్లాడుతున్నప్పుడు ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎస్. అంటే వేరే వ్యక్తుల్లో ఏదైనా మంచి పని చేస్తే కనుక మనం పొగడేమనుకోండి, మనలో ఆ అహంకారం వచ్చే భావన కూడా తగ్గిపోతుంది, నా ఒక అభిప్రాయం. 100%. అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఎప్పుడైనా? చాలా సార్లు. ఎస్. అదే నేను రెండూ ఎక్స్పీరియన్స్ చేశాను. అవును. అంతకు మునిపు ఏంటంటే ఎదుటి వాళ్ళ నెగిటివ్ మాటలు, అంటే ఎదుటి వాళ్ళని తగ్గించి మాట్లాడడం నాకు చాలా రుచిగా అనిపించేది. మంచి కిక్ ఇచ్చేది అట్లే. ఎవడెవరిని తక్కువ చేసి మాట్లాడదాం, ఎవరెవరి గురించి నెగిటివ్గా మాట్లాడదాం, ఎవరెవరి గురించి తప్పుగా మాట్లాడదాం. ఎందుకంటే ఆ లోయర్ స్టేట్లో ఉన్నప్పుడు అది ఒక కుతూహలం ఉంటుంది అనమాట. వాడికి ఏం తెలుసు, పనికి మాలనోడు, పొద్దున్న లేస్తే పనికి మాల పనులు చేస్తుంటాడు అని అనేస్తాం టక్కన. అక్కడ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది కూడా మనమే. ఆ వ్యక్తి ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాడు. ఎస్. ఈ భూమి మీద ఎవరు దేనికోసం అయితే వచ్చారో ఆ పనులే చేస్తుంటారు, అది కాకుండా వేరే చేయలేరు, అవునన్నా కాదన్నా. ఎస్. కాబట్టి ఒక మనిషిని మనము మన గొంతులో ప్రాణం ఉండంగా ఎప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేయకూడదు, ఒక నెగిటివ్ జడ్జిమెంట్ చేయకూడదు. ఎందుకంటే మన పార్ట్ ఆఫ్ లెర్నింగ్లో మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటాం. ఎస్. ఎన్నో తప్పిదాలు మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయంటే అది ఎవరికి తెలియదు, అది పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అది. ఓకే, ఒకవేళ నీకు అంతా తెలిస్తే కనుక తప్పులు ఎందుకు దొరుకుతాయి? కరెక్ట్. అవునా కదా? కాబట్టి ఎదుటి వాళ్ళ జర్నీని మనం రెస్పెక్ట్ చేయాలి, ఎదుటి వాళ్ళ జర్నీని మనము యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్గా. యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? ప్లస్సులు మైనస్లతో సహా యాక్సెప్ట్ చేయడం, మంచి చెడులతో సహా యాక్సెప్ట్ చేయడం. ఓకే, స్ట్రెంగ్త్స్ వీక్నెస్లతో సహా యాక్సెప్ట్ చేయడం అంటే నేను ఓన్లీ స్ట్రెంగ్త్ని యాక్సెప్ట్ చేస్తా, వీక్నెస్ని యాక్సెప్ట్ చేయనంటే, ప్లస్ని యాక్సెప్ట్ చేస్తా, మైనస్ని యాక్సెప్ట్ చేయనంటే, మంచిని యాక్సెప్ట్ చేస్తా, చెడుని యాక్సెప్ట్ చేయనంటే, భూమి మీద అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఓకే, వచ్చింది ఇక్కడికి నేర్చుకోవడానికి, ఏదో ఒకటి ఉంటుంది. బట్ మనము ఆ జ్ఞానంతో జీవించాలి. ఎదుటి వాళ్ళని మనం కంప్లైంట్స్ చేస్తున్నాము అంటే కనుక మనం చాలా నీచమైన స్థాయిలో ఉన్నామని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే పశు పక్షాదులు ఉన్నాయి, అవి సహజంగానే జీవిస్తూ ఉంటాయి. ఒకసారి వాటికి భోజనం దొరుకుతుంది, ఆ గింజలు దొరుకుతాయి, కానీ అయినా జీవిస్తూ ఉంటాయి. కానీ మానవుడికి శక్తి ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వీడికి అన్ని కంప్లైంట్స్, జడ్జిమెంట్సే ఉంటాయి సార్. మరి మన పక్షుల కంటే, ఆ పశు పక్షాదుల కంటే మనం ఎక్కువ అని ఎలా అనుకోవచ్చు సార్? మనకు ఉన్నది
మనస్సు, ఓకే, వాటికి ఉంది. ఎస్. అయితే వాటికి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఉంది. ఈ బుద్ధిని మనం ఉపయోగిస్తే మన ఆత్మ యొక్క పురోగతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ బుద్ధిని కనుక మనం ఉపయోగించకపోతే సేమ్ మనం కూడా జంతువులాగా బిహేవ్ చేస్తాం, ఎస్. అంతకంటే ఇంకా దిగజారిపోయి బిహేవ్ చేస్తాం. ఏ జంతువు ఇంకొక జంతువు గురించి కంప్లైంట్ చేయదు, ఎస్. ఓకే, ఏ పంది ఇంకొక పంది గురించి కంప్లైంట్ చేయదు. ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషి గురించి కంప్లైంట్ చేస్తాడు. ఎస్. ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషి గురించి జడ్జిమెంట్ చేస్తాడు. ఓకే, పంది కంటే దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి బిహేవ్ చేస్తున్నాడు. ఎస్. అది తన యొక్క పతనానికి తనే కారణమవుతాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్టిమేట్గా ఎస్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి లేనప్పుడు నేనే ఉన్నాను, ఓకే, ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరున్నారు, మీ ప్రజెన్స్లో నేను మీ గురించి ఏమైనా మాట్లాడవచ్చు, ఎస్. ఓకే, ఏమైనా మాట్లాడవచ్చు. మీ ఆబ్సెన్స్లో నేను మీ మంచి మాత్రమే చెప్పాలి. ఎస్. మీ ఆబ్సెన్స్లో నేను మీ గురించి ఏదైనా కంప్లైంట్ చేశాను, నెగిటివ్ జడ్జిమెంట్ చేశాను అనుకో, నా శక్తి మొత్తం బై డిఫాల్ట్గా మీకు వెళ్ళిపోతుంది. అది ఓకే. జనాలకు రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా? ఎదుటి వాళ్ళని ఎవరైతే కామెంట్ చేస్తుంటారో, ఎవరైతే జడ్జిమెంట్ చేస్తుంటారో, ఈ కామెంట్ చేసిన వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా ఆ ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే జడ్జిమెంట్ చేశారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దరిద్రము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెత్త చెదారము, ఆ నెగటివ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ అంతా అకౌంట్లోకి, బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. ఇదంతా రోగాల రూపంలో అనుభవిస్తాడు మనిషి. నీ నోరు గనక మంచిదైతే నువ్వు చచ్చే వరకు నీకు రోగాలు రావు, రాసి పెట్టుకోవచ్చు. అది నీ నోటి మీద నీకు కంట్రోల్ ఉందంటే నీకు ఏ రోగం ఉండదు ఈ భూమి మీద. నీ నోటి మీద నీకు కంట్రోల్ లేదంటే నీకు రోగాలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ నోరు ఎంత అదుపులో ఉండాలో అంత అదుపులో ఉండాలి. మనం కనుక కంప్లైంట్స్ చేస్తున్నాము అంటే కనుక, మనం కనుక నెగిటివ్ జడ్జిమెంట్స్ చేస్తున్నాం అంటే కనుక రోగాలను ఇట్లే ఆహ్వానించడం లాంటిది అది. ఓకే, కాబట్టి ప్రాణం పోయినా కంప్లైంట్స్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. ఎదుటి వ్యక్తులను పొరపాటున కూడా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు నీ వెల్విషర్ని అనుకో, నేను నీకేదో మంచి చెప్పాలనుకుంటున్నాను అనుకో, మిమ్మల్ని ఒంటరిగా పిలిచి, చూడు నువ్వు పలానా దాంట్లో ఇలా చేసావు, ఇలా చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి, అవి నీ పతనానికి కారణం అవుతాయి, అది చెయ్యకు, ఇది ఇంపార్టెంట్ అని నీకు సూచన ఇవ్వచ్చు, ఒక సలహా ఇవ్వచ్చు. కరెక్ట్. అంతే తప్ప నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి నిందారోపణ చేయకూడదు, కంప్లైంట్స్ చేయకూడదు. కంప్లైంట్స్ చేయడం అనేది ఒక మనిషిని చాలా, అంటే కంప్లైంట్స్ చేసిన వాళ్ళ యొక్క ఎనర్జీ చాలా అధోపాతాలానికి వెళ్ళిపోతుంది. నాకు జ్ఞానం లేనప్పుడు ఈ కంప్లైంట్స్ చేయడం వల్ల ఎంతో ఆనందం వచ్చేది. ఇప్పుడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకా ఆనందం వస్తుంది. యాక్చువల్గా పనికమాల నా కొడుకు రావాడు అని అన్నాం అనుకో, చెప్పలేని ఆనందం మనసుకు. అదే మన దగ్గర ధ్యాన సాధన ఉందనుకో, మన బుద్ధి వెంటనే చెప్తుంది, బుద్ధి లేని వెధవ, నీ దగ్గర ఇన్ని కంప్లైంట్స్ పెట్టుకొని పొట్ట చించితే అక్షరం ముక్క లేదు, ఇన్ని జడ్జిమెంట్స్ నీ దగ్గర పెట్టుకొని, ఇన్ని కంప్లైంట్స్ నీ దగ్గర పెట్టుకొని, సరిచేయాల్సిన విషయాలను నీ దగ్గర పెట్టుకొని, ఇంత డెవలప్ అవ్వాల్సిన థింగ్స్ను నీ దగ్గర పెట్టుకొని, ఇన్ని కోణాల్లో అధ్వాన్నంగా చచ్చావు, ఇన్ని కోణాల్లో నువ్వు డెవలప్ అవ్వాల్సింది పెట్టుకొని నువ్వు శ్రీకాంత్ గురించి మాట్లాడతావా? కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? కొంచెం అన్న జ్ఞానం ఉందా నీకు? అది ఎవరో కాదు, మన ఆత్మ మనల్ని తిరుగుతుంది. కరెక్ట్. ఓకే, బుద్ధి ఉన్నప్పుడు మనం అలా బిహేవ్ చేస్తాం. బుద్ధి లేకపోతే శ్రీకాంత్ ఏంటో తెలుసా, శ్రీకాంత్ ఎలాంటోడో తెలుసా, మొన్న ఏం జరిగిందో తెలుసా, నీకు తెలియదా, నీకు మొన్న ఏం చేశాడో శ్రీకాంత్, ఇది చాలా ఎమ్మీగా అనిపిస్తుంది అనమాట. మంచి ఫాస్ట్ ఫుడ్ తింటే ఎట్లుంటుంది అట్లుంటుంది. అంటే లోయర్ సెల్ఫ్లో ఉన్నప్పుడేమో మనుషుల గురించి నెగిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్గా జడ్జి చేయాలి, వాడు మంచోడైనా వాడిని నెగిటివ్గా మాట్లాడతారు. ఇది చాలా కిక్ ఇస్తుంది. అంటే చాలా మంది ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే కంప్లైంట్స్ జడ్జిమెంట్ అని చేస్తూ ఉంటారు. నో కంప్లైంట్స్ అని ఆ నో అన్న పదాన్ని చెరిపేసుకుని ఓన్లీ కంప్లైంట్స్ జడ్జిమెంట్స్ అని చేస్తూ ఉంటారు. ఈ భూమి మీద మినిమం 90% మంది మనుషులు ఈ మనుషులే ఉన్నారు. ఆల్వేస్ పక్కనోడి గురించి మాట్లాడుతుంటాడు. వీడు సరి చేసుకోవాల్సినవి 1,00,000 ఉంటాయి, అవి డిస్కస్ చేయడు. అందుకే మనిషి ఇంత దిగజారిపోయాడు, అందుకే మనిషి ఇన్ని రోగాలు బారిన పడుతున్నాడు, అందుకే మనిషికి ప్రశాంతత లేదు, అందుకే మనిషికి నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాదండి మనిషికి? ఒక పంది నిద్రపోతుంది, మనిషికి నిద్ర ఎందుకు రాదండి? చెప్పు, నువ్వు చెప్పు.
పందికి ఏమైనా రోగాలు ఉన్నాయా? లేవు. ఒక మనిషికి ఎందుకు అన్ని రోగాలు? పందికి ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయా? లేవు. మరి మనిషికి ఎందుకండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్? ఉమ్. దేనికి? ఇది ఇలాంటి ఆలోచనల విధానాన్ని మార్చుకోవాలి. మన యొక్క మనస్సును దేని మీద కేంద్రీకరించాలో దాని మీద కేంద్రీకరించట్లేదు. ఎస్. మన మనస్సును ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించట్లేదు. మన మనస్సుతో మనము ఎంత ఎదగచ్చో అంత ఎదగట్లేదు. ఆ మనస్సును మనం దిగజారేందుకు ఉపయోగిస్తున్నాం. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఫైనల్గా మన పిఎంసి ప్రేక్షకులకి ఈ టాపిక్ నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ పైన మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడు మనం మన యొక్క నోరును అదుపులో పెట్టుకోవాలి. ఎస్. నోరు విప్పుతున్నామంటే అది మన గురించి మనం తెలియజేసుకోవడానికి, మన అవసరాల కోసం నోరు విప్పాలి. అంతేగాని ఎదుటి వ్యక్తులను విమర్శించడానికి నోరు విప్పకూడదు. ఎస్. ఎదుటి వ్యక్తుల్ని నెగటివ్గా జడ్జ్ చేయడానికి నోరు విప్పకూడదు. ఎదుటి వ్యక్తుల్ని కంప్లైంట్ చేయడానికి నోరు విప్పకూడదు. ఎస్. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తుల్ని కంప్లైంట్ చేస్తామో, జడ్జ్ చేస్తామో, దాని యొక్క నెగిటివ్ కర్మ అంతా మనం అనుభవించాల్సి వస్తుంది. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఎస్. ఓకే, అది చాలా డేంజర్. మన పతనానికి మనమే కారణం అవ్వడం అన్నమాట. ఓకే. కాబట్టి ఎవ్వరు కూడా జడ్జ్ చేయవద్దు, ఎదుటి వ్యక్తులని కామెంట్ చేయొద్దు. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్ పైన చాలా క్లారిటీతో మీరు చెప్పారు. మరి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు. మరి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమేం చేస్తే కనుక ఈ కంప్లైంట్స్ అన్నీ రావడం జరుగుతుంది, దీన్ని ఎలా పోగొట్టుకోవాలని అని చాలా అద్భుతంగా టిప్స్ కూడా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కంప్లైంట్స్ జడ్జిమెంట్స్ అనే ఈ ఒక భావజాలం నుంచి బయటకు రావాలి, ధ్యానం చేయాలి, వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతికి పెంచుకునే వాళ్ళం అవుతాం. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.